మాజీ మంత్రి వర్యులు పెనుగొండ శాసనసభ్యులైనటువంటి శ్రీ మాలగుండ శంకర్ నారాయణ గారు నిన్నటి రోజు ఒక పత్రికా సమావేశం నిర్వహించినారు. మామూలుగా రాజకీయ నాయకులు పత్రికా సమావేశాలు పెడతా ఉంటారు, చెప్తా ఉంటారు, తప్పదు. స్థానిక శాసనసభ్యులతో కలిసి మీరు నిర్వహించినటువంటి పత్రికా సమావేశం ప్రజల దృష్టిలో మామూలుగా గ్రామాల్లో అంటారు, ఆకులు నాకేవాడవుడైతే మూతులు నాకేవాడు. అది డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. ఇంకా దానికి ఆ సబ్జెక్ట్ డివిజన్ ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడికి సంబంధాలు ఏంటో ఎందుకు కానీ జరుగుతుందో మళ్ళీ చెప్తాను. ఆయన నియోజకవర్గంలో, పెనుగొండ నియోజకవర్గంలో పరపతి పోగొట్టుకొని అధిష్టానం దూతగా వస్తే అధిష్టానం దూత దగ్గర ఆయన మీదే తిరుగుబాటు చేసినటువంటి సొంత పార్టీ నేతలను మొదట కట్టడి చేసుకుని ఆయన నియోజకవర్గం చక్కబెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడికి వచ్చి గడప గడపకు కార్యక్రమం 11వ తారీఖున మొదలు పెడుతున్నట్టు చెప్తున్నాడు. ఆయన పార్టీ ఆయన చెప్పుకుంటాడు, తప్పేం కాదు. అంతే స్థాయిలో నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు అసలు బ్రహ్మాండం బద్దలైపోయిందన్నట్టు ఒక అద్భుతాన్ని 3 సంవత్సరాల కాలంలో ఆవిష్కరించినట్టు కదిరి భూతల స్వర్గంగా తీర్చిదిద్దేసినట్టు గొప్పలు చెప్పుకొని బడాయి మాట చెప్పుకొని పోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తాము. సిగ్గు శరం ఏమాత్రం లేనటువంటి మాజీ మంత్రివర్యులు అసలు స్థానిక సమస్యల మీద, స్థానికంగా జరిగినటువంటి పనుల మీద అవగాహన ఉందా అని ప్రశ్నిస్తాను. మీరు కోనేరు గురించి ఉదహరించినారు, మీరు చేసినట్టు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత, దీని బాధ్యత ఎంత ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నాం. అవి నరసింహస్వామి నిధులు. ఇకపోతే 204 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది మీ ప్రభుత్వంలో కానీ, మీరు ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు కానీ తీసుకున్నటువంటి ఇనిషియేషనా? అందులో భాగంగా వచ్చినటువంటి రోడ్డా ఇది? శ్వేతపత్రం విడుదల చేయండి, దానికి డేట్లతో సహా జీవోల్ని మేము ఇవ్వడానికి, ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి చొరవ వలన, అప్పట్లో భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చొరవ వలన వచ్చినటువంటి రోడ్డు. 3 వందల కోట్లతో గ్రామాల్లో రోడ్డు నిర్మించినామని చెప్పేసి చెప్తున్నాడు. మీరు దీని మీద మీ ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా ఏమైనా విడుదల చేసి మీ ప్రభుత్వంలో డబ్బులు వెచ్చించి నిర్మించినటువంటి సీసీ రోడ్డు కానీ, తార్ రోడ్డు కానీ ఏదైనా గ్రామీణ ప్రాంతంలో ఒక్కటంటే ఒకటి చూపించడానికి మీకు దమ్ము ధైర్యం ఉందా? ఇవన్నీ కూడా అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి చొరవ వలన కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో నిధులు లేముంది అని చెప్పేసి విభజన చట్టంలో ఉన్నటువంటి అజ్యూరెన్సెస్, హామీలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా వెసులుబాటు చేసుకొని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద బ్యాంకు రుణ సౌకర్యం తీసుకొని అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖగా మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారితో చూపినటువంటి చొరవ వలన వచ్చినటువంటి రోడ్డు తప్పితే ఏదైనా 1 మీటర్ రోడ్డు మీరు వేసినారా గ్రామీణ ప్రాంతంలో? రాజంపేట, రాయచూటి, కదిరి రోడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఇది కూడా టెండర్ అయ్యేప్పటికీ సంవత్సరం అవుతానయ్యా. మాజీ మంత్రివర్య, ఎందుకు కాంట్రాక్టర్ పనులు చేపట్టలేకపోతున్నాడో నీకు తెలుసు, నీ పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుడికి తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎందుకు మొదలు పెట్టలేదని చెప్పేసి.
మీ ప్రభుత్వంలో బిల్లులు రావనే భయంతో మీ శాసనసభ్యుడే కాంట్రాక్టర్గా అవతారం ఎత్తినా కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో చేయకుండా అట్లే ఉండిపోయినారు. ఇది ప్రజలు ముఖ్యం కాదు, మీ నిధులు మీ బిల్లులు మీకు ముఖ్యం. అందుకనే అది మొదలవ్వాలా ఇంతవరకు. అంతే స్థాయిలో కాలేజ్ సర్కిల్ నుండి రాయలసీమ హోటల్ వరకు 4 లేన్ల రోడ్డు అంట ఆక్రమణలకు గురైనటువంటి ఉంట. నిజంగా శాసనసభ్యుడికి చిత్తశుద్ధి ఉన్నా లేదు, రోడ్లు భవనాల శాఖ మాజీ మంత్రిగా నీకు చిత్తశుద్ధి ఉన్నా ఈ నియోజకవర్గానికి నీ శాఖ ద్వారా ఎంత డబ్బులు ఇచ్చినావో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి నీ హయాంలో కోరుతా ఉన్నాయి ఇక్కడ మాట్లాడడానికి. అప్పుడు నీకు నైతికత ఉంటుందని చెప్పేసి కూడా చెప్తాను మాజీ మంత్రి వర్య. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా దమ్మిడి విదల్చకుండా వచ్చి పక్క నియోజకవర్గంలో ఏదో మాజీ మంత్రుడు, అది కూడా సంబంధిత శాఖకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఏదైనా ఒక కొత్త రోడ్డును మంజూరు చేసినటువంటి దాఖలాలు ఉన్నవా ఈ నియోజకవర్గానికి? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి రోడ్లు శాంక్షన్ అయినటువంటివి, అప్పట్లో అగ్రిమెంట్లు అయినటువంటివి మీరు ఈ రోజున పనులు చేసుకుంటూ ఫోజులు కొట్టుకుంటా రిబ్బన్లు కట్ చేసుకుంటా మేము చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రజలందరికీ తెలిసి పనులు ఎప్పుడు వచ్చినాయో తెలియకుండా లేదు. ఇకపోతే హాస్పిటల్, అది రొటీన్లో మామూలుగా మేము శాసనసభ్యులైనా, మేము ప్రభుత్వంలో ఉన్నా, మీరు ప్రభుత్వంలో ఉన్నా, ఇంకొకరు శాసనసభ్యులైనా, ఇంకా అటు ఇటు కాని వాళ్ళు ఎవరైనా శాసనసభ్యులైనా అవి రొటీన్లో వచ్చేటి రొటీన్లో వస్తూ ఉంటాయి. దాని క్రెడెన్షియల్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. అది పరిపాలనలో సౌలభ్యంలో పరిపాలన విధులు నిర్వహించేటువంటి క్రమంలో అధికారులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు చూపే చొరవలను వచ్చేటువంటివే. కానీ మీరు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి మాత్రమే ఆసుపత్రులు నిధులు తెచ్చి చేసింది ఏమి లేదు. అది మీకు గొప్ప ఏం కాదు. అది ప్రభుత్వ నిధుల్లో భాగంగా ప్రజలకు అందుబాటులో చేరవేయాల్సినటువంటి పరిస్థితుల్లో చేరిండేటువంటి ప్రాజెక్ట్సే కానీ మీరు చొరవలో వచ్చినటువంటి ప్రాజెక్టులు కాదు. యూ డోంట్ టేక్ ద ఓనర్షిప్ ఫర్ దట్. మీరు క్లెయిమ్ చేస్తున్నారు ఓనర్షిప్, ఇది కాదు ఓనర్షిప్. ఇంకా చాలా చెప్తూ వస్తున్నాడు. నిజంగా ఈ మంత్రికి కానీ శాసనసభ్యుడికి కానీ ప్రజల పట్ల కావచ్చు, ప్రజా జీవితం పట్ల కావచ్చు, రాజకీయాల పట్ల కావచ్చు కనీస అవగాహన ఉండాలి. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి కదిరి మున్సిపాలిటీలో రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు మామూలుగా ముస్లిం పక్షపాతి అని చెప్పుకుంటూ అంటాడు. ఆయన మామూలుగా ఎవరు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక కులానికో మతానికో పక్షపాతం చెప్పుకోకూడదు. నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాడు. అదంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో పార్ట్ కానీ అదేందో క్లెయిమ్ చేసుకోవడానికి. ఎవరు పక్షపాత అయినా ప్రజలకు బాడీ లాంగ్వేజ్ కెమిస్ట్రీ అర్థమవుతుంది. దట్ ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్, అది మళ్ళీ చెప్తాను. ముస్లిం పక్షపాతిగా పేర్కొన్నటువంటి మీరు రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉంటూ దీక్షలు చేస్తూ ఉంటే వాళ్లకు కనీసం తాగినటువంటి అవసరాలు, స్నానం రుజువు చేసుకోవడానికి కావాల్సినటువంటి నీళ్ల సౌకర్యం కూడా కల్పించడంలో విఫలమైనారు. ఇప్పటికి కూడా దాన్ని సరిదిద్దడంలో మీరు సఫలమైనారా, లేదు కనీసం చర్యలు చేపట్టారా అని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాము. ఈ రోజు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని చెప్తాను, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఈ రోజున మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సంబంధిత అధికారులను కావచ్చు హెచ్చరిస్తాను. మీరు దీన్ని 2-3 రోజుల్లో మీరు సరిదిద్దకపోతే ప్రతిపక్ష పార్టీగా మేము మున్సిపాలిటీని ముట్టడించబోతున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పోరాడతాము. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారమైనంత వరకు మున్సిపాలిటీని ముట్టడి చేసి మిమ్మల్ని ఆ పని మీ ముక్కు తాడేసి మరి ఆ పని చేయించుకుంటాము. అంతేకాదు ఈ రోజున గడప గడపకు 11వ తారీఖు నుంచి పోతానని చెప్తున్నాడు. ఈయన ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు ఎలక్షన్స్ ముందు. తమాషగా ఉంటాయి వ్యవహారాలు. కొత్త పిచ్చగాడు పొద్దురగలిగినట్టు ఒక మంచి ఆలోచనతోనే ఆ రోజున సిఆర్సి క్లబ్లో ఏదో కదిరి అభివృద్ధి పరిరక్షణ సమితి ఏదో డెవలప్మెంట్ సొసైటీ ఏదో ఒక ఫోరం పెట్టి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని డిబేట్కి పిలిచినారు. మీ ఆలోచన ఏంది, మీరు ఎన్నికల్లో గెలిస్తే ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారని చెప్పేసి. మరి అందులో భాగంగా మేనిఫెస్టో ఎత్తుకొని పోయేసి మాట్లాడేటువంటి ప్రస్తుత శాసనసభ్యుని ఆ ఫోరం ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించడం లేదో తమాషగా ఉంది. అసలు ఫోరం ఎక్కడుందో కూడా తెలియడం లే. ఎక్కడుందో ప్రశ్నించలేనటువంటి ఫోరాలు ఎందుకు మీరు మీటింగ్లు పెట్టి ఫోరం అని చెప్పేసి మాకున్నటువంటి అవసరాల రీత్యా ఆ రోజున ఆ ఫోరం మీదకి పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక డిబేట్ పెట్టేసి మీరు మాయమైపోతున్నారు, ప్రశ్నించేవాడులో కనపడకుండా పోవడం లే.
ప్రతిపక్షాలకైతే తప్పదు, మాకు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షాలు కాబట్టి ప్రశ్నిస్తున్నాం. మీరే మాయమైనా మేమైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు బాధ్యతగా పనిచేస్తారు, ప్రజలతో కలిసి ప్రజల కోసం ఎవరు పనిచేస్తారని ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ రోజున ఈ శాసనసభ్యుడిని 3 సంవత్సరాల కాలమైంది, మీరు గడప గడప పేరు మీద పోతా ఉన్నారు. సంతోషం, పార్టీలో రాజకీయ పార్టీలో తప్పదు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, మళ్ళీ ఎన్నికలు సమీపించే సమయంలో ప్రజల దగ్గరికి పోవడం అనేది ఒక ఆనవాయితీ, దాన్ని ఎవరు తప్పుపట్టం. ఈ 11వ తారీఖున మీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమానికి ముందు ప్రతిపక్ష పార్టీగా మేము 2 అంశాలు మీ ముందుకు తీసుకొస్తాము. వీటికి మీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యత ఉంటే అడ్డగోలు సమాధానాలు కాకుండా నిబద్ధతతో ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రజలు ఓట్లేసి గెలిపించి వాళ్ళ కోసం పనిచేయమని ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ఒక ప్రజాప్రతినిధిగా మొదటిగా వాళ్ళకి సమాధానం చెప్పి మళ్ళీ గడప గడప బొమ్మని చెప్పేసి ప్రతిపక్షం డిమాండ్ చేస్తామని తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఛార్జెస్ ఏంటంటే, మొదటిగా ఛార్జెస్ చెప్తాను. ఈయన మీద ఉన్నటువంటి ఛార్జ్షీట్ ఇంకా ప్రమాణ స్వీకారం కాకనే సోలార్ ప్రాజెక్ట్ మీద పడి కొంతమందికి లెటర్లు ఇచ్చి ఆ లెటర్లో భాగంగా మీ బావమరిది అకౌంట్లోకి కాంట్రాక్టర్ల అకౌంట్ల నుంచి అవినీతి పరంగా మీకు రావాల్సినటువంటి మామూలని వసూలు చేసుకున్నది వాస్తవమా కాదా మీరు ప్రజలకు తెలియజెప్పండి. ఈ 3 సంవత్సరాల కాలంలో స్థానికంగా చాలామందికి నిరుద్యోగులకి సోలార్ సిటీతో చిన్న చిన్న పనులు, లేదా ప్యానెల్స్ క్లీన్ చేసుకోవడము, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగము, మెయింటెనెన్స్లో భాగంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మీ అవినీతికి బలైపోయినారు నిరుద్యోగులు కూడా అని చెప్పేసి మీ మీద మేము నిందారోపణలు చేస్తా ఉన్నాం, నేరారోపణలు చేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే, మీ తండ్రి మీ బావమరిది అక్కడ ఉంటూ ట్రాక్టర్లో కంకర ఉన్నా, మట్టి ఉన్నా, ఇసుక తోలుతానే అది మీ కవర్ల హస్తాల్లోనే ఉంటుంది. మీరే డబ్బులు తీసుకుంటూ మీరే చేస్తూ ఉన్నారు, కమిషన్ తీసుకుంటూ. మెయింటెనెన్స్ మీ చేతుల్లోనే పెట్టుకొని నిరుద్యోగుల నుంచి కమిషన్లు తీసుకుంటూ, సెక్యూరిటీ గార్డులతో కూడా కమిషన్లు తీసుకుంటూ మీరు ఉద్యోగ కల్పన చేస్తున్నారు. మీకు డబ్బులు అయినటువంటి వాళ్ళని మీ బావమరిది సునీలు పక్కకు తొలగిస్తా అనేది వాస్తవమా కాదా? ఈ నియోజకవర్గంలో చిన్న చితకా పనులు ఏవి కూడా పార్టీలకు అతీతంగా, అధికారులకు అతీతంగా మీ సొంత పార్టీ వాళ్ళని కూడా కాదని, స్థానిక నాయకుల్ని కూడా కాదని మీరు పనులు చేసుకొని కమిషన్ దండుకుంటున్నటువంటి వ్యవహారం నిజమా కాదా? మూడోది, గత 3 సంవత్సరాలుగా ఏదైతే శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారు అనంతపురం జిల్లా ప్రజల దాహార్తి తీర్చాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి సత్యసాయి వాటర్ స్కీమ్ని ఆపేసిన తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళ ద్వారా అది కంప్లీట్గా డీఫంక్ అయిపోయేసి ఒక చుక్క నీటి సరఫరా లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజుకి దాన్ని మెయింటెనెన్స్ కింద మీరు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కలిసి నిధులు డ్రా చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? నిన్న యాక్ట్ ప్రకారం అడిగినాం, మీరు చెప్పేదానికి మా దగ్గర మళ్ళీ కూడా అథెంటిక్గా ఆన్సర్ చేస్తాం, తప్పకుండా విత్ ఎవిడెన్స్ మేము మాట్లాడతాం. ఇక మున్సిపాలిటీలో ఈరోజు నీళ్లు రాలేదని చెప్తాను, ఇటువంటి పరిస్థితుల కారణం మీరా కాదా, మీ ప్రభుత్వమా కాదా? ఈ పార్నపల్లి రిజర్వాయర్ నుంచి, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పార్నపల్లి ద్వారా తాగునీళ్ళని తీసుకొచ్చేటువంటి ఒక స్కీము మీ పాలిట, అధికారుల పాలిట కామధేనువుగా ఉందని మేము మీ మీద నిందారోపణలు చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, అక్కడ ఎన్ని పంపులు ఎన్ని మోటార్లు పనిచేస్తున్నాయో తెలియదు, ఎందుకు మోటార్లు మారుస్తారో తెలియదు, ఆ పైప్ లైన్లు ఎప్పుడు లీక్ అయితే తెలియదు, ఎప్పుడు నీళ్ళు రావో తెలియదు. కానీ డబ్బులు అయితే మీరు ఎంత మేర మీరు డ్రా చేసినారు వీటి మీద, దీనికి సమాధానం చెప్పమంటాడు గడపయ్యే ముందు. అసలు ఇంకా చాలా చెప్పినారు, మీ మేనిఫెస్టోలో ఎన్ని మీరు అమలు చేసినారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఛార్జెస్కి మీరు ఆన్సర్ చేయండి. ఇవే కాదు, కోనేరు నిధుల దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమా కాదా? కోట్ల రూపాయలు వెచ్చించి చేసినటువంటి పనులు
పూర్తి అయిన ఆయన బిల్లులు 1,35,00,000 1,40,00,000 డ్రా చేసిన తర్వాత కూడా ఆడ 10 లక్షల రూపాయల పని కూడా కళ్ళ ముందు కనపడినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? ఇక మీ మేనిఫెస్టోలో చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తామన్నారా? చేసినారా? గడప గడప పోతే ఏం జరుగుతుందో తెలుస్తుంది. నిరుద్యోగులు ఉండే చోట, ఉద్యోగస్తులు ఉండే చోట నిరుద్యోగులకి జాబ్ క్యాలెండరు ఒక అభూత కల్పనని మేము ఆరోపిస్తాను. మీరు చేయగలిగినారా? మీ మేనిఫెస్టోలో భాగం అది. మీ ఖురాను, బైబిలో, భగవద్గీత మాకు తెలియదు. మేమైతే మేనిఫెస్టోనే చెప్తాను, ప్రజలకు ఇచ్చిన మాట అని చెప్తాను. ఎవరైనా మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి లేకుండా మాట మారిస్తే ఏమిటితో కొట్టాలో, ఏమిటి ఉమ్మురు తీయాలో మీ ముఖ్యమంత్రి చెప్పినాడు గతంలో. దానికి మీరు కట్టుబడి ఉన్నారా? ప్రజలు ఊరేస్తే ఊరేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రజలు చెప్పులతోనో పరకలతోనో గతంలో ఆయన చెప్పినట్టు కొట్టమని చెప్పినారు అప్పుడు ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు కూడా అదే మళ్ళీ అప్పీల్ చేస్తారా ప్రజలకు? మీరు గడప గడపకు పోయే ముందు మాకు దీనిలతో కొట్టండి, దానితో కొట్టండి అని. ఆ చిత్తశుద్ధి, ఆ దమ్ము ధైర్యం మీకుందా? షట్టర్ మెకానిజం ఈ నియోజకవర్గంలో ఎన్ని షట్టర్లు మీరు బిగించినారు? రింగు రోడ్డు కోసం ఆమరణ నిరాహార దీక్ష, పొట్టి శ్రీరాములు గారిని తలదన్నే విధంగా మీరు అమృతం తాగినారేమో, అందుకని మరి ఆమరణ నిరాహార దీక్ష తర్వాత కూడా మీరు బతికి బట్టగట్టేసి మళ్ళీ శాసనసభ్యులుగా ఉండి ఈరోజు కూడా మళ్ళీ గడప గడపకు పోతామంటున్నారు. మరి మీరు రింగు రోడ్డు తెచ్చినారా? ఇంకా అద్భుతమైనటువంటి బట్రేపల్లి నయాగర జలపాతాన్ని తలదన్నేటువంటి అందాలు, ఆ ప్రకృతి సౌందర్యాలు పర్యాటకులు తిలకించే విధంగా ఎప్పుడు తీర్చిదిద్దబోతున్నారు? దేవర చెరువు దగ్గర ఎన్ఆర్ఈజిఎస్ నిధులు వెచ్చించి అద్భుతమైనటువంటి ఉద్యానవనం, అసలు ఈ ప్రపంచంలోనే అటువంటి ఉద్యానవనం ఉండదు. పోతే గోరీలు తప్పితే ఏమైనా కనపడతాడాయా మీకు? కబ్జాల గురించి పదే పదే మాట్లాడినారు. ఎన్ని కబ్జాలను మీరు ఛేదించగలిగినారు? ఎంతమందిని మీరు నిందించగలిగినారు? ఎంతమందిని మీరు కేసులు పెట్టగలిగినారు? వాళ్ళ ఆస్తులు లాక్కోగలిగినారో మీరు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 3 ఏళ్ల కాలంలో క్రిస్టియన్ ఆస్తుల మీద గతంలో మాట్లాడినటువంటి మీరు మీ సొంత పార్టీ వాళ్ళే క్రిమినల్ కేసులు పెట్టించుకున్నారు అదే ఆస్తుల విషయంలో మీ ప్రభుత్వ అధికారంలో. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరేమన్నా? మరి వారి మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసుల కారకులు ఏమైనా ప్రతిపక్షమా? అధికారం మీ దగ్గర లేదా? పోలీసులను అడ్డం పెట్టుకొని, ఇంకా చెప్తాను, ఒక జిఎస్టీ స్కామ్ కూడా ఉంది. తొందరలోనే విత్ అథెంటిక్ డాక్యుమెంట్స్ మీద మాట్లాడతాను. అది కూడా జిఎస్టీ పేరు మీద ఇప్పటికి ఒక 2 కోట్ల రూపాయలు లూట్ చేసినాడు ఈయన. అది కూడా తొందరలోనే బహిర్గతమవుతుంది. ఇకపోతే పెట్రోల్ డీజిల్ ధరల మీద మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతున్నారో తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీ ముఖ్యమంత్రి నుండి మీ గడప గడపకు వైఎస్ఆర్ పేరు మీద 11వ తారీఖు మీరు చేయబోయే ముందు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఏ వర్గం భవన నిర్మాణ కార్మికులకి గతంలో ఇసుక గురించి మాయమాటలు చెప్పినటువంటి మీరు అధికారం వచ్చిన తర్వాత ఆచరించినటువంటి తీరుతెన్నులు ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దాపరించినటువంటివి వాస్తవాలా కాదా? ఈ రోజున ఇంకా ఇది చెప్తా పోతా అంటే 2 గంటలు చెప్పొచ్చు మీది. ఇంకా చెప్తాం, మళ్ళీ కూడా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాం. వీటన్నిటికీ సమాధానం చెప్పి బాధ్యతగా మీరు గడప గడపకు పోయేసి ఆ రోజుల్లో మీ నాయకుడు చెప్పినట్టు ఉరిదీయండి, పరగతో కొట్టండి, చెప్పులతో కొట్టండి అని చెప్పినటువంటి మాట తప్పితే అటువంటి మనిషిని చంపినా ఉరిదీసినా తప్పు కాదని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మీరు కట్టుబడి ఉన్నారా లేదా జవాబు చెప్పి ప్రజల్లే పోమని చెప్పేసి తెలియజెప్తాను. అంతేగాని ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో అన్నీ కూడా ప్రమాణమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నారంట. వీళ్ళు ఒక ఛాలెంజ్ విసురుతాన్న శంకరనారాయణ గారికే ఆ మాట చెప్పినందుకు. మీ నియోజకవర్గంలో మీరు గెలిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటా చెప్తాను. నేను మీ నియోజకవర్గంలో ఈరోజు చెప్పిపోతాండో ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు కాదు, 6 అసెంబ్లీలు కాదు, 7 జిల్లాలో 6 అయిండొచ్చు, 7 అసెంబ్లీలు కాదు,
మీ అసెంబ్లీ, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీలో మీరు గెలిచి బతికి బట్టగడితే మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. శంకర్ నారాయణ గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుల వారు, ఆర్ఎండ్బి శాఖ మాజీ మంత్రుల వారు అని చెప్పేసి మీకు సమాధానం చెబుతున్నాం. వచ్చే రోజుల్లో మళ్ళీ చెప్తానని మున్సిపాలిటీ అధికారులు తాగునీటి ఎద్దడి ఏదైతే మున్సిపాలిటీలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో దీన్ని 3 రోజుల్లోగా పరిష్కరించకపోతే మున్సిపాలిటీని ముట్టడి చేసే కార్యక్రమము చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ శాసనసభ్యుడికి చెప్తా ఉన్నాం, స్థానిక శాసనసభ్యుడికి, మీరు నిజంగా చిత్తశుద్ధి కానీ నిజాయితీ కానీ ఉంటే మీ ప్రోగ్రాం చేసే ముందు ప్రజలకు సమాధానం చెప్పి మీరు చేసినటువంటి కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిజాయితీతో చెప్పి ప్రజల్లోకి పోమని చెప్పేసి కోరుతున్నాం. ప్రజల్లోకి పోవద్దని చెప్పి మేము చెప్పం. పోయినప్పుడు మేము చెప్పినా చెప్పకపోయినా మీకు పూజ జరిగితే పూజ జరుగుతుంది, బడిత పూజ జరగాలంటే బడిత పూజ జరుగుతుంది. అది ప్రజల మనోభిష్టానికి అనుగుణంగానే జరుగుతుంది. వాళ్ళు బాధపడి ఉంటే మీకు బడిత పూజ చేస్తారు, సంతోషపడి ఉంటే మీకు హారతులు ఇచ్చి మిమ్మల్ని పిలుచుకుంటారు. వచ్చే రోజుల్లో ఆ కార్యక్రమాలు చాలా చూడాల్సి వస్తుంది. దాటి అన్నిటి కూడా ఆ గ్రాండ్యూర్కి, ఆ పెద్ద బాక్స్ ఆఫీస్ సినిమా రిలీజ్కి మేము కూడా ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నాము. టికెట్లు కొనుక్కొనైనా చూడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. వచ్చే రోజుల్లో ఆ బ్రహ్మాండం బద్దలయ్యే విధంగా మీ ప్రోగ్రాము, మీ సినిమా విడుదలైపోతుంది. ఆ సినిమాను వీక్షిస్తారు ప్రజలని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మాజీ మంత్రి గారికి మరొకసారి చెప్తాను, మీరు గెలుస్తామని చెప్పేసి మాట్లాడండి. మీరు ఓడిపోతే మీరు రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉంటారా అని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ మరొకసారి గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ పోయే ముందు స్థానిక శాసనసభ్యుడు పోయే చోట ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ ఈయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రతుల్ని అదే గడప గడపకు పంచి దీంట్లో ఎన్ని ఆచరించినాడో ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నదని చెప్పేసి తెలియజెప్తాను.